ఓకే, ఫ్రెంచ్ ఫ్రైస్ కి సప్లిమెంట్ లాగా పన్నీర్ ఫ్రైస్, కొంచెం హెల్దీ రెసిపీ అన్నమాట. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే. పన్నీర్, బ్రెడ్ క్రమ్స్, కార్న్ ఫ్లవర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, సాల్ట్, సాస్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఓకే, సరే మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే మేడం. ఓకే, ఫస్ట్ బౌల్ తీసుకుందాము. ఫస్ట్ కార్న్ ఫ్లవర్ ఒక 2 స్పూన్స్, మైదా 2 స్పూన్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొంచెం పసుపు, లైట్ కారం, ఇది గరం మసాలా ఓల్డ్ మిక్స్ దాన్ని అన్ని గరం మసాలా అన్ని మిక్స్ చేసింది. ఓకే, మీరు ఇంట్లో తయారు చేసుకున్నారు. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇందులో కొంచెం వాటర్ లైట్. సో ఈ రెసిపీ ఎక్కడదండి? యూట్యూబ్లో చూసి. యూట్యూబ్లో చూసారా? ఓకే, సో ఏం చేస్తూ ఉంటారు మీరు? హోమ్ మేకరేనా, వర్కింగ్? బ్లౌజ్ స్టిచ్ స్టిచ్ చేస్తూ ఉంటారు. ఓకే, టైలర్ అన్నమాట. మరి చిన్నపిల్లలు కదా ఇద్దరు, ఇంకా ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఒక పక్క వాళ్ళకి వండి పెట్టాలి, బ్లౌజ్ స్టిచ్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. బాబు స్కూల్కి వెళ్తాడు, ఇంకో బాబు తనంతా ఆడుకుంటాడు కాబట్టి నాకు టైం దొరుకుతుంది. ఓకే, తను ఆడుకునే టైంలో మీరు మిగతా పనులన్నీ చేసేసుకుంటారు. అల్లరి చేస్తుంటారు ఇద్దరు, మరి చిన్నపిల్లలే కదా? ఫుల్. ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? చిన్న బాబు. చిన్న బాబు. ఏ ఇంట్లో అయినా చిన్నపిల్లలే కదండి, నాటి ఉంటారు. సో అది ఉండలు లేకుండా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా వచ్చింది? బాగా వచ్చిందా? బాగా. ఫస్ట్ టైంకే బాగా వచ్చింది. ఇంకేం చేస్తూ ఉంటారు ఇలా యూట్యూబ్లో చూసే వాటికంటే? కొత్త రెసిపీస్ ట్రై చేస్తాను. మీరు ఏది బాగా స్పెషల్గా చేస్తారు? బిర్యానీ. బిర్యానీ. ఎవరైనా బిర్యానీ ఫస్ట్ చెప్తారు కదా. అంటే మాకు ఫేవరెట్ కూడా బిర్యానీ. బిర్యానీ. ఇది బ్రెడ్ క్రమ్స్ ఇందులో. ఈ పన్నీర్ ఒక్కొక్కటి ఇందులో వేసుకోండి. సో మొత్తం అదంతా దానికి పన్నీర్కి పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ప్రింటింగ్ ప్రెస్. ప్రింటింగ్ ప్రెస్. ఓకే, సో ఇద్దరు బిజీగా ఉంటారన్నమాట ఇంట్లో. పిల్లలతో బిజీనే. ఇంకేం మీ హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? స్టిచ్చింగ్ కాకుండా పిల్లల్ని చూసుకోవడం. కుకింగ్ ఇంకా నేను చెప్పబోతున్నా. కుకింగ్ కాకుండా ఏం చేస్తారు? ఇంకేం లేదు మేడం, కుకింగ్ కుకింగ్ లోనే ఎక్కువ ఇంట్రెస్ట్. కొత్త రెసిపీస్ అన్ని ట్రై చేయడం. సరే, మరి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా అత్తయ్య, నేను, మా హస్బెండ్, మా పిల్లలు. మీ అత్తయ్య గారు కూడా మీతో పాటే ఉంటారు. సరే, మరి ఆవిడ చాలా అంటే ట్రెడిషనల్ రెసిపీస్ అన్ని అత్తయ్య గారి దగ్గర నేర్చుకుంటారు కదా. ఏం నేర్చుకుంటారు మీ అత్తయ్య గారి దగ్గర మీరు? అంటే మా అత్తయ్య కంటే మా అత్తయ్య వాళ్ళు బాగా చేస్తారండి. మా అత్తయ్య కూడా ఎక్కువ రావు. సో వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు ఏమన్నా పోనీ? మా నాన్నమ్మ వాళ్ళ తరపు.
ఓకే, అంటే ఎలా అంటే మీరు వాళ్ళ దగ్గర నేర్చుకున్నారా వంటకాలు ఏమైనా? ఏం నేర్చుకున్నారు ఎక్కువ? రోటి పచ్చళ్ళు అప్పటికి కొత్తవే కదా మేడం నేర్చుకోవడం. అవును. రోటి పచ్చళ్ళు అక్కడ ఫేమస్ ఫస్ట్ అవే. మ్మ్హ్మ్. అవి చేస్తారు, ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం. ఓకే, అవి డైరెక్ట్ గా వేసేసుకోవడం. అవన్నీ ఇవి ఫ్రై అయిపోతున్నాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోండి. ఓకే, గోల్డ్ కలర్ లో వచ్చిన తర్వాత తీసేసుకోవడం. చాలా సింపుల్ గా ఉందండి, ఫాస్ట్ గా అయిపోయింది. హ్యాపీగా పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ కావాలి అని అడిగిన వెంటనే చేసేయచ్చు. అండ్ బయట దొరికే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటి వాటికంటే హెల్తీ ఇంట్లో చేసుకోవడం బెటర్. ఇది అయిపోయింది. ఓకే, వేడి వేడిగా పన్నీర్ ఫ్రైస్ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా. థ్యాంక్ యూ. పన్నీర్ ఫ్రైస్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. పన్నీర్ ఫ్రైస్ కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, మైదా పిండి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రమ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. పన్నీర్ ఫ్రైస్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని కలిపిన మిశ్రమంలో డిప్ చేసి తరువాత బ్రెడ్ క్రామ్స్ లో డిప్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ ఫ్రైస్ రెడీ.